నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, అనలిస్ట్. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, తెలంగాణలో ఎన్నికల్లో ఒక అంకం ముగిసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అనే విషయాన్ని చాలా సందర్భాల్లో మీరు అంతకుముందే చెప్తూ వచ్చారు. అఫ్కోర్స్ చివరి వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా కారా అనేది కూడా డౌట్ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయాలు వేరు ఉంటాయి కదా. కానీ మీరు ప్రిడిక్ట్ చేసినట్టుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తెలంగాణ ఘట్టం ముగిసిపోతే ఆంధ్రప్రదేశ్ ఘట్టం మొదలవుతుంది. ఎన్నికల క్షేత్రం అంతా సిద్ధమైపోయింది. ఇక మిగిలింది పోలింగ్ మాత్రమే, నోటిఫికేషన్ వచ్చి పోలింగ్ మాత్రమే. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళబోతున్నారు. రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పోషించబోయే పాత్ర ఏంటి? ఆయన ప్రభావం ఎంత? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి 2 తెలుగు రాష్ట్రాల్లోనే అభిమానులు ఉన్నారండి. ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన అభిమానించేవారు ఉన్నారు బాగా. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా చిచ్చరపిడిగా పేరు పొందాడు ఆయన. ఇప్పుడు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే కొంతమంది బీజేపీ వాళ్ళు ఆయన్ని రవంత్ రెడ్డి, రేటంత్ రెడ్డి అని మాట్లాడి ఎగతాళి ఎక్సెక్కం వెక్కిరించినా, నేను రవంత్ రెడ్డిని కాదురా బాబు, రువ్వేరెడ్డిని అవసరం అయితే రవ్వలాంటి రెడ్డిని, అంటే నిప్పు రవ్వలాంటి రెడ్డిని అని చెప్పేసి అతను నిరూపించాడు. ఎక్కడా కూడా తగ్గలేదు, పోరాడాడు, నిలబడ్డాడు, కలబడ్డాడు, ఎగబడ్డాడు, తెగబడ్డాడు. అసలు ఏ రకంగానే కూడా జంకలేదు. జోజీతా వయసు కింద డెఫినెట్గా అతనికి పని జరిగింది. వాళ్ళ అధిష్టానం గుర్తించింది, ప్రజలు గుర్తించారు, అతని పని జరిగింది. అక్కడ కూడా నిరాశపరచట్లేదు కదా. తొక్కి నార తీసేస్తాడు, లాగులో తొండలు వదిలేస్తాడు. అంటే తెలంగాణలో ఉన్న పరిస్థితులు వేరు కదా. అంటే అఫ్కోర్స్ ఈయన ఏమి ఏపీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అనుకోండి, పార్టీ తరపున వెళ్ళి ప్రచారం చేసే అవకాశం ఉంది. అంటే మీకు మాట చెప్పాలండి, ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటే. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఏనాడో చెప్పాడు, మన అందరి ఆలోచన విధానం, తెలుగు వాళ్ళ ఆలోచన విధానం ఒకేలా ఉంటుంది. అదే మన ఆత్మ అస్తిత్వం ఒక్కటే అని అంటుంటారు. యాసల వేరుగా ఉన్న మన భాష ఒకటి. ఇది 1963-64లోనే ఎప్పుడో ఎన్టీఆర్ గారి సినిమాలోనే తెలుగు జాతి మంది అనే పాటలో రాశాడు ఆయన. ఇది ఇవాళకి అది కరెక్ట్, ఇవాళకి అలాగే ఉంటారు మనం. ఇక్కడ దేని మీద ఎదిరించాం మనం? తెలంగాణలో దేనికి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది? ఒక దురహంకారానికి, దుర్మార్గానికి, అహంకారానికి, అహంభావానికి, నాకు తిరగలేదు అనుకునేటువంటి ఒక అతిశయానికి వ్యతిరేకంగా ఓటు పడింది అక్కడ. అడే ఈయన తక్కువ చేసాడా సంక్షేమం? నీకు నాకేమైనా ఇబ్బంది ఉందా పరిపాలనలో? సామాన్యుడిగా, పౌరుడిగా నువ్వు నేను హ్యాపీగా ఉన్నాం కదా. మరి ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్ గారు? అలాగే పోరాటానికి రేవంత్ రెడ్డి మామూలు పోరాటం ఏంటండి? ఓటుకు నోటు కేసు ఏంటంటే నాన్ సెన్స్. అది కేసా? అసలు ఓటుకు నోటు గురించి మాట్లాడే హక్కు ఎవరికన్నా ఉందండి? ఈవెన్ పబ్లిక్ కూడా లేదు. ఎందుకు లేదంటే, నువ్వు ఒక వార్డు మెంబర్గా నిలబడతావు, లేకపోతే ఒక కౌన్సిలర్గా నిలబడతావు, ఒక కార్పొరేటర్గా నిలబడతావు, లేకపోతే ఎమ్మెల్యేగా నిలబడతావు, ఎంపీగా నిలబడతావు. రూపాయి ఇవ్వకుండా నువ్వు ఎన్నికవుతున్నావా? ఎన్నికల్లో పాల్గొంటున్నావా? సిగ్గులేదా దాని గురించి మాట్లాడడానికి? ఎవరికన్నా తీసుకోకుండా ఇప్పుడు ఎవడన్నా డబ్బులు మా ఈదులోకి ఇంకా రాలేదండి అని వస్తున్నారు కదా పొద్దున్నే, లేకపోతే మరి అటువంటి అప్పుడు దీని గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికైనా ఉందా? నైతిక ఏ రకంగా నొక్కలేదు, కోల్పోయారు. గతంలో ఉండేది కోల్పోయారు. అసలు అది నేరమే కాదు. నేరం కాదని ఎట్లా చట్టంలో ఉన్నప్పుడు నేరం కాదని ఎట్లా? 10 మంది ఆడిన మాట పాడియే చెల్లుతుంది, 10 మంది నడిచిన మాట రహదారి అయిపోద్ది అన్నట్టుగా. దాని ఇప్పుడు రాజశేఖర రెడ్డి అవినీతిని జనరలైజ్ చేసిండే. ఎగ్జాక్ట్లీ, జనరలైజ్ అయిపోయింది. ఎలాగంటే ఎవరు తింటలేదండి అంటున్నారు, కొట్టేయన్నా కానీ అవును ఎవరు తింటలేదండి అంటున్నారు. రూపాయి దొబ్బేసినోడు దొంగ, 1,00,000 కోట్లు దొంగ, ఇద్దరు అనుకునే కదా జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకించి అనడానికి వీళ్ళకి హక్కులేదు. ఒక చట్ట ప్రకారం అతన్ని శిక్షించుకోవాలంటే చేసుకోవచ్చు. అది కూడా రూల్ కానీ రూల్. అది ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని ఏసీబీ వాళ్ళు ఎందుకు చేస్తారు? ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని ఒకళ్ళని ఎందుకు చేస్తాడు? తీసుకున్నవాడు ఎందుకు వదిలేరు? ఎద్దులో ఉన్నాడు, ఎంత లాభం అని ఎందుకు వదిలేశారు? కాబట్టి అది నిలబడలేదు, ప్రజలు కూడా నమ్మలేదు. ఊరికాళ్ళు మాట్లాడాలి, ఇదేమి చర్చకు వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వస్తే, ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ ప్రత్యర్థి బీజేపీ కేంద్రంలో, అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీని మోసం చేసి పార్టీ పెట్టుకుని వాళ్ళ కేడర్ని అందరినీ లీడర్ని లాగేసుకున్నాడు. కాబట్టి వాళ్ళ మీద అతను అటాక్ ఉంటుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఏపీసీసీ ప్రెసిడెంట్ ఆవిడ మాట్లాడుతుంది. దానికి ఎండార్సి అతను ఇంకొంచెం పవర్ఫుల్గా అగ్గేస్తాడు. దానికి సూర్యకారం గంతకం వేసేసి అంటించేస్తాడు.
ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మాటలు ప్రభావం చూపిస్తాయి. ఆయన చెప్తాడు, మా వాళ్ళందరూ గర్వాపసి, మన వాళ్ళు మన దగ్గరికి వచ్చిండ్రా బాబు అని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఖాళీ అయిపోతుంది. ఆ మేరకు ప్రతిపక్షాలు కూడా కొంత లాస్ జరుగుతూ అంటే ఇప్పుడు ఇక్కడ ఇద్దరితో యుద్ధం చేయాలి. ఇక్కడ ఒకటి కూటమితోనూ యుద్ధం చేయాలి రేవంత్ రెడ్డి, రెండోది వైసీపీతోనూ యుద్ధం చేయాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఉంది, బీజేపీ వాళ్ళ ప్రధాన శత్రువు దేశంలో రాజకీయంగా. ఇటు వైసీపీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ప్రధాన శత్రువు అయ్యే అవకాశం. మీరు ఇప్పుడు ఇదే పాయింట్, వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోసం పోరాడుతున్నారు, రాజ్యాధికారం కోసం కాదు. ఆంధ్రప్రదేశ్లో అంతే అనుకోవాలా, మీరు ఎంతో కొంత ఓటు బ్యాంక్ పెంచుకోవడం. రాజ్యాధికారం కోసం అయితే అది వేరే కదా. వాళ్ళు ఉనికి కోసం పోరాడితే ఎవరితో పోరాడాలి? వాళ్ళు ఎవరు వీళ్ళ ప్రాపర్టీని పట్టుకుపోయారు, ఐ మీన్ క్యాడరో లీడర్లో ఇలాంటి వాళ్ళు అందరినీ ఎవరు పట్టుకుపోయారు, ఎవరు దొంగిలించారు, వాళ్ళ దగ్గర నుంచి మా ఇంటికి వచ్చింటారా బాబు, మన ఇల్లు బాగు చేసాం, బాగుంది, తెలంగాణలో ఆల్రెడీ మన ఇల్లు బాగా రంగులు వేసేసాం, ప్రమాణం తయారైంది, ఇక్కడ కూడా వచ్చి ఎన్నికల నాడు రెడీ చేసుకుని ఇల్లు మీరు అందరూ ఇప్పుడు వచ్చేస్తే అని చెప్పి అడుగుతారు వాళ్ళని. వాళ్ళందరూ ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి పడవ మునిగిపోయేలా ఉంది, ఇల్లు కూలిపోయేలా ఉంది, ఈ శిథిల గృహంలో ఏముంటాం రా గబిలేలాగా అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇందులో. అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రజల్లో, న్యూట్రల్ పీపుల్లో ప్రశాంతత కోరుకునే వ్యాపార వర్గాల్లో, చిరు వ్యాపారాల్లో, అసంఘటిత కార్మిక రంగంలో, భవన నిర్మాణ కార్మిక రంగంలో, ఈ నమ్ముకున్న దళిత సమాజంలో, మైనారిటీల్లో అందరిలో ఒక అభద్రతాభావం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి మీద. అతను నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేట ముంచుతాడ్రా బాబు, వెన్నులో పచ్చల పిడి బాబు గుచ్చుతాడ్రా బాబు అనేటువంటిది అర్థమైపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా దిక్కులు చూస్తున్నారు. టీడీపీలో జాగా దొరికితే అందులో పోతున్నారు, జనసేనలో దొరికితే జనసేనలో పోతున్నారు. ఇక అందులోకి మేము రానివ్వమని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ అందులో పోతారు. ఇక మేజువాణి బృందం మిగులుతుంది, కిలమెక్కిన తప్పేళాలో మూతలు లేని మరచెంపులు మిగులుతాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర. అవి ఎవరు వాడరు అన్నమాట. వాటిని మూతలు లేని మరచెంపు మీరేం వాడరు కదా, ఇతర సామాన్యుడికి వేస్తారు, దాన్ని కరిగించుకొని అమ్మేసుకోరా బాబు అని. అదే పరిస్థితి అయింది. అతను రేవంత్ రెడ్డి రావటం అనుకోకుండా ఆయాచితంగా అక్కడ ఉన్న కూటమికి లాభిస్తుంది, ఖచ్చితంగా లాభిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఉనికిని, వీళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఉనికిని చేర్పేస్తారు. ఇది జరగబోతుంది. అది రెండు రకాలుగా మేలు జరుగుద్ది వీళ్ళకి. ఎవరికి? రాష్ట్ర ప్రజలకి. ఒకటి, బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలోని జాతీయ పార్టీ మళ్ళీ వేళ్ళు అనుకుంటుంది, మళ్ళీ బలం పుంజుకుంటుంది. రెండు, ఒక అరాచకవాది రాజకీయ ముఖ్యతరం నుంచి వైదొలుగుతాడు. అలాగే కూటమి విజయం సాధించిన తర్వాత రేపు మళ్ళీ చిరకాల ప్రత్యర్థులు మళ్ళీ పోరాడుకుంటారు. అంటే రేవంత్ రెడ్డి ఎట్లా స్వీకరిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేవంత్ రెడ్డిని తెలంగాణ లీడర్స్లో చాలా మంది కంటే ఎక్కువగా స్వీకరించేది ఆయనే. తెలుగుదేశం వాళ్ళు అందరూ స్వాగతిస్తారు అతన్ని, అవి ఏ పార్టీలో ఉన్నాయి, అందులో అనుమానం లేదు. అతను ప్రేమిస్తారు, వాళ్ళు ఆరాధిస్తారు, గౌరవిస్తారు. రేవంత్ రెడ్డి అంటే వాళ్ళకి ఇష్టం. ఎందుకంటే మరి రేపు రేవంత్ రెడ్డి వచ్చి తెలుగుదేశం మీద కూడా విమర్శించిన అదే మరి మోజుంటే రోకల బండి కూడా కరకజ్జమంటారు. ఇంకా మోజు ఉన్నప్పుడు ఏమైనా భరింతారు. వాళ్ళు ఏ వాళ్ళు ఉంటే వాళ్ళకే బొక్కెట్టేస్తాడే పర్లేదు అనుకుంటారు వాళ్ళు. ఇంకా ఆనందంగా బాగా విపరీతంగా జనం క్రౌడ్ పుల్లింగ్ అవుతుంటారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ షర్మిల ఎక్కువ పెడుతున్న బాణాల కంటే రేవంత్ రెడ్డి చెప్పేది, లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడేది ఇంకేమన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా? షర్మిల ఆవిడ మాట్లాడే మాటలో ఆయన వదిలిన బాణం ఆయన గుచ్చుకుంటుంది. అంటే డైరెక్ట్గా ఇంట్లో మనిషే కాబట్టి అదే చాలా ఇంపాక్ట్ ఉంటుంది అని అంటారు. రేవంత్ రెడ్డి గారు లాంటి వచ్చాడనుకోండి, మీకు బాహుబలి సినిమాలో ఒక బాణం వేసి ఇక్కడ 4 వేసేస్తూ ఉంటారు కదా, అలాగా ఒకేసారి 4 బాణాలు వచ్చేస్తాయి ఆయన నోట్ల నుంచి. ఆయన వీళ్ళని కూడా విమర్శించవచ్చు, బీజేపీని లేకపోతే కూటమిని విమర్శించవచ్చు. అవును కదా, విమర్శించినా కానీ వీళ్ళ తోమలపాగుతో ఒకటి అన్నట్టుగా తీసుకుంటారు వీళ్ళు, తలుపు చెక్కతో వాళ్ళకి పడద్దు గ్యారంటీగా, ఏం అనుమానం లేదు అందులో. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ కాదు 5-6 మీటింగ్లు పెట్టాలి. ఏ ప్రాంతాలు ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు సుమారుగా రాష్ట్రం మొత్తం? ఇవాళ ఉన్న సాంకేతిక దానివల్ల ఎక్కడ మాట్లాడినా, ఇంట్లో కూర్చొని మాట్లాడినా అందరికి వెళ్ళిపోద్ది. ఏంటంటే ఒక ప్రాంతం అనే లేదు. ఇప్పుడు మీకు అలాగ రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డడం కూడా ఆయన తెలంగాణలో 10 సీట్లు వస్తాయి ఆయనకి, గ్యారంటీకి 10 సీట్లు, ఎంపీ సీట్లు. అదేంటి అక్కడ తెలుగుదేశం అభిమానులు ఇక్కడే ఉంటారు కదా, ఓరు బాబు వీడు మనోడు అక్కడ వాళ్ళకే మనవాళ్ళకి ఉపయోగపడుతుందిరా బాబు, మనోడి వల్ల మనం ఈయన కాపాడుకోవాలనుకుంటారు. మొన్న ఏం జరిగింది, ఇప్పుడు చిన్న విషయాలు చాలా పెద్దవి అయిపోతాయండి రాజకీయాల్లో. కేటీఆర్ గారు నన్ను ఆపుకోలేకపోయినాడు పాపం, ఎందుకు ఆపుకోలేకపోయాడో కానీ
చంద్రబాబు గారిని అరెస్ట్ అయిన రోజు నవాబుకి వెళ్ళిపోయినాడు. యాదృచ్ఛికంగా జరిగిందో నిజంగా కావాలని అన్నాడో ఏమన్నాడో తెలియదు. కానీ తర్వాత తదనంతర పరిణామాలు వీళ్ళ నిరసనలను కూడా కుదరదు, మీరు ధర్నా చౌక్లో చేసుకోండి, అక్కడ చేసుకోండి, ఇక్కడ చేసుకోండి, రకరకాల ఇబ్బందులు పెట్టి రకరకాలు చేసేటోటికి అందరూ ఒళ్ళు మండిపోయి దాని ప్రభావం చూపించారు. ఓవరాల్గా చంద్రబాబు గారు అరెస్ట్ అయిన విషయం తప్పు అని కేసీఆర్ గారు ఖండించకపోవడం కూడా ఆయన మైనస్ అయింది. ఆటోమేటిక్గా కాంగ్రెస్ కూడా ఖండించకపోయినా కాంగ్రెస్ లీడర్లు అందరూ ఖండించారు. అవును, పార్టీగా ఖండించకపోయినా అందరూ కూడా వాళ్ళు సానుకూలంగా, చివరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఏ టు జెడ్ అందరూ, కొంతమంది అయితే నిరసనలో పాల్గొన్నారు కూడా. అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు వాళ్ళ కోరిక టీడీపీ వాళ్ళందరికీ చిరకాలంగా టీఆర్ఎస్ మీద ఒక రకమైన కసి ఉంది. మన పార్టీని ధ్వంసం చేసేడు, పార్టీని లాగేసుకున్నాడు, దుబ్బేసేడు పార్టీని అనుకుంటున్నారు వాళ్ళందరూ. అలాంటిది పైగా వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం ఎక్కడో మన 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 ప్లేస్లో మనం లేమనుకుంటున్నారు అందరూ. ఒకసారి బీఆర్ఎస్ ఓడిపోగానే ఎవరికి ఇది మన రాష్ట్రం ఇది మందే ఇది అన్న ఫీలింగ్లోకి వచ్చారు. అంటే ఒక్కపోతున్న సఫికేషన్ నుంచి రిలీజ్ అయినట్టు ఉంది. అప్పుడు ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కోపం కసి ఉండదు వాళ్ళకి. అంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్కి వేయాలంటే వాళ్ళకి మళ్ళీ ఆప్షన్ చూసుకుంటారు. ఆ ఆప్షన్ చూసుకోకూడదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంకో రౌండ్ వేసాడు అనుకో, ఒరే ఇటు మనోడు రా అని మళ్ళీ ఇటు వేస్తారు. ఇక్కడ ఇంకొక ప్రచారం వైసీపీ మొదలుపెట్టింది ఈ మధ్య కాలంలోనే. జగన్మోహన్ రెడ్డి సిద్ధం 4 సభల అద్దంకిలో మాట్లాడుతూ చంద్రబాబు జేబులో ఉన్న ఒక జాతీయ పార్టీ అని అన్నాడు. నేరుగా కాంగ్రెస్ పార్టీ అనేది అంది. 100 కంటే తక్కువ వచ్చినా అని బీజేపీని అన్నాడు. జేబులో ఉన్న చంద్రబాబు జేబులో ఉన్న పార్టీ అని అంటే కాంగ్రెస్ పార్టీనే అన్నట్టు అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ జరిగింది ఏంటి, గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో డీకే శివకుమార్ని కలిశాడు, పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. మొన్న ఈ మధ్య కాలంలో ఢిల్లీకి చంద్రబాబు నాయుడు వెళుతూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో రేవంత్ రెడ్డిని కలిశాడు. 2 గంటల పాటు వాళ్ళిద్దరి మధ్య రహస్య సమావేశం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి హోదాలో కాన్వాయ్ని తగ్గించుకొని కొంచెం తక్కువ కాన్వాయ్తో వెళ్ళి వాళ్ళు చర్చించారని ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. డీకే శివకుమార్ని కలిసిందైతే వాస్తవం, రేవంత్ రెడ్డిని కలిసిందైతే వాస్తవం కాదని అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడా బయటికి రాలా, ఏదో ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిందని ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. నేనేమంటానంటే ఇలాంటి ప్రచారం తీసుకొచ్చి కాంగ్రెస్ చంద్రబాబు ఒకటే అనే ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు కదా. బీజేపీకి దూరం చేయాలని వాళ్ళ ప్రయత్నాలు అంతే. ఇప్పుడు వాళ్ళకి తెలీదా వీళ్ళు కలిసారో లేదో ఇవన్నీ వాళ్ళకి తెలియదు అంటారా? ఓకే, ఇప్పుడు ఒక పార్టీ జాతీయ పార్టీ జేబులో ఉంది, ఇంకో పార్టీ ఏమో పొత్తులో ఉందని చెప్తున్నారు వాళ్ళు. ఒక మనిషికి చొక్కా ఒక జేబే ఉన్న ప్యాంటుకి 2 జేబులు ఉంటాయి కదా. చెరుకు దాంట్లో చెరుకోటి పెట్టుకున్నాడు, ఎంత తప్పే ఉంది. ఆయన ప్రతిభని గుర్తించి ఆ సూపర్రా బాబుని మానాలి కానీ అంతే కదా. ఈ దేశాన్ని రేపు అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు వాళ్ళిద్దరు కూడా ఈ చేతులు ఉన్నట్టు కదా లెక్క. అందుకని వాళ్ళకి పైనుంచి కింద కారిపోతుంది, తడిసిపోతుంది ఎకరాలు ఎకరాలు. మొత్తానికి మీరు చెప్పిన లాజిక్ అయితే రేవంత్ రెడ్డి ఆంధ్రాకి వెళ్ళి ప్రచారం చేస్తే తెలంగాణలో ఇంకొన్ని ఎంపీ సీట్లు ఎక్స్ట్రా గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోవడం అనేటువంటిది మోరల్గా టీడీపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో చాలా రిలాక్స్ అయిపోయారు. ఇక్కడ కూడా చాలామంది ప్రజలకి ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు కూడా ఇది మన రాష్ట్రమే రా అనుకుంటున్నారు. ఇన్నాళ్ళు కూడా ఒక్కపోత గురయ్యారు, వీళ్ళకి భయపడతా అదే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఏపీలో ఇంపాక్ట్ ఉంటుంది అని అన్నారు. డెఫినెట్గా ఉంది కదా. లేదంటే కేసీఆర్ గారు ఎన్ని రకాల అడ్డాలు పడతానికి ఎవడ మాట్లాడిస్తాడా, వాళ్ళు రెచ్చిపోతురు కదా. ఇంక మళ్ళీ 5 ఏళ్ళ గొడవ లేదు. ఇక కేసీఆర్ ఇప్పుడు జగన్ కోసం లేకపోతే వైసీపీ కోసం చేయడానికి ఏమీ లేకుండా పోయినట్టు చేయడానికి ఏముంటుంది, వాళ్ళకే సీన్ లేదు. మొత్తం ఖాళీ అయిపోతారు వాళ్ళు. ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ లోపల ఖాళీ అయిపోతారు వాళ్ళు. ఇంక నో మోర్ ఆ పార్టీ ఉండదు. ఆ పార్టీలో నాయకులందరూ టీడీపీ మళ్ళీ ఈ ఎలక్షన్ ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండ్రా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మొదలెట్టుకున్నారు ఇంకా పార్టీ, మళ్ళీ ఆ పార్టీ పుంజుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మళ్ళీ అలాగే జీవాలు వస్తున్నాయి, అలాగే ఇక్కడ కాంగ్రెస్ వీళ్ళు ఏమనుకుంటారంటే మనమే ఉందామండి, అప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు ఎందుకు అనుకుని వీళ్ళే పాత వాళ్ళే గొడవ పెట్టుకుంటారు. జాతీయ పార్టీలని కాంగ్రెస్ బీజేపీ ఏం ఆలోచించుకుంటారు, ఓవరాల్గా ఎంత దెబ్బలాడుకున్నా కానీ ప్రాంతీయ పార్టీలు ఏమి ఉండకూడదు, ఉంటే నువ్వు ఉండాలి లేకపోతే నేను ఉండాలని ఆడుకుంటారు జాతీయ పార్టీలు. అలాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ టీడీపీ ఏమనుకుంటాయంటే ఉంటే మీరు ఉండండి లేకపోతే మేము ఉంటాం, మధ్యలో బీఆర్ఎస్ గట్ట ఈ వైసీపీ ఎందుకంటే ఈ మనకి అర్థం అనుకుంటారు అన్నమాట. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయి మళ్ళీ టీడీపీ ఇక్కడ డెఫినెట్గా వచ్చే అవకాశం తెలంగాణలో. ఇప్పుడు నీకు ఆల్రెడీ మీకు గరికి తిన్న గాడిదే పోతుంది కానీ గరికి మళ్ళీ మొలిచేద్దాన్ని గడ్డి మొలుతుంది. అలాగే టీడీపీ అనేటువంటిది ఇంగ్లీష్ తొమ్మలాంటిదండి. ఇంగ్లీష్ తొమ్మేటి దానికి ఆత్మకు చావు లేనట్టు దానికి కూడా చావు ఉండదు. ఎప్పుడైనా గత వర్షం పడగానే మళ్ళీ మొలిచేది పొలవమంటున్నా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటం వల్ల అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ వెలుగుతుంది, ఇక్కడ స్విచ్ చేయారు అక్కడ వెలిగింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి స్విచ్ చేస్తే ఇక్కడ వెలుగుతుంది. మళ్ళీ పార్లమెంట్లో కూడా పని జరుగుద్ది అతనికి. పార్లమెంట్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న టీఆర్ఎస్ మీద కసి ఉన్న టీడీపీ వాళ్ళకి కొంచెం తగ్గుద్ది. వాళ్ళ పని అయిపోయింది కదా, టీఆర్ఎస్ని ఓడించాలనుకున్నా ఓడించేసారు, అయిపోయింది కాబట్టి వాళ్ళు రిలాక్స్ అవుతారు. మీరు అప్పుడు రిలాక్స్ అవ్వకంటారు బాబు, ఇంకో ఎలక్షన్ ఉందా, నేను అందుకని మీకు కోసం వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాను చూడండి, కావాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నం చేస్తానని చెప్తాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి
అది చెప్పిన తర్వాత వాళ్ళు ఒరే ఇది మనోడు రైడు మనం గెలిపించుకోవాలనుకుంటారు వీళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ.